యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం, గ్రంథాలు తెరుద్దాం. ఆమోసు గ్రంథం ఈనాటి మూల వాక్య ధ్యానాంశంగా ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో ఉంటది. నేనిక వారిని దాటిపోను. చెప్పండి, నేనిక వారిని దాటిపోను. దాటిపోనటువంటి దేవుడు. ఈరోజు మన అంశం దాటిపోనటువంటి దేవుడు. బైబిల్లో చాలా మార్లు రాయబడింది. అనేకమైన సందర్భాల్లో భక్తులు అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, మరణానికి చేరువైనప్పుడు దేవుడు వారి బాధను చూసి, వారి శ్రమను చూసి, వారి ఇబ్బందులు చూసి దాటిపోలా. వారి దగ్గరే ఉండి వారిని పర్యవేక్షించి, ఇదిగో వాక్యంలో రాయబడింది, ప్రతి ఒక్క అవసరతము అక్కరత తీర్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వారిని ఎన్నటికెన్నటికి దాటిపోలా. అయితే మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మనల్ని నమ్మినటువంటి వారు మన బాధలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అనారోగ్యంలో ఉన్నప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు మన దగ్గరికి రారు. ఏదైనా మేలు కోరుకుంటారేమో అని చెప్పేసి, ఏదైనా నా నుండి ఆశిస్తారేమో అని చెప్పేసి రారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని నమ్మాడంటే వారిని దాటిపోనటువంటి దేవుడు. క్లుప్తంగా ఒక 5 మందిని పరిశుద్ధ గ్రంథంలో నేను చూపిస్తా. దాటిపోనటువంటి దేవుడు. వాళ్ళలో మొట్టమొదట ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను అని చెప్పాను. ఇది యాకోబు చరిత్ర. మీ అందరికీ తెలుసు. యాకోబు దేవుడు దర్శించాడు, పరలోకపు దర్శనాన్నిచ్చాడు, రాహేలు నిమిత్తం వెళ్ళి మామ దగ్గర కొలువు చేశాడు. తిరిగి తన బాధను అన్నిటినీ తెలుసుకొని తిరిగి వచ్చేటటువంటి సమయంలో భార్య, పిల్లల, దాసులు అందరినీ వదిలేసి దేవునితో గడపాలని ఇష్టపడతాడు. ఆ రాత్రికాల సమయంలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ 32వ అధ్యాయం అంతా ఒకసారి మీరు మళ్ళీ చదవండి. వాక్యంలో రాయబడింది. ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంచుమించు రాత్రి 10 గంటలకు ప్రార్థన ప్రారంభించాడు అనుకోండి. ఇదిగో వాక్యంలో రాయబడింది, యాకోబు ప్రార్థనను బట్టి, అతనుకున్న శ్రద్ధను బట్టి, అతనుకున్న విశ్వాసమును బట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు వస్తాడో వచ్చిన వెంటనే తొడబట్టుకుంటాడు. పట్టుకొని వదలడు. ప్రార్థిస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, తన పాపం అంతటిని ఒప్పుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గర చేసిన ప్రతి ఒక్క పొరపాటును ఒప్పుకుంటా ఉన్నాడు. వాక్యంలో రాయబడిన తెల్లవారుచున్నది గనక, సాక్షాత్ దేవుడు అంటా ఉన్నాడు, తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మను అడుగుతా ఉంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీని అంటా ఉన్నాడు. ఇప్పుడు రాత్రంతా ఎవరితో ఉన్నాడు దేవుడు? యాకోబుతో ఉన్నాడు. దాటిపోయాడా? కొంతమంది బైబిల్ పండితులు అంటాడు, యాకోబు చేసిన మోసాన్ని బట్టి, దేవునికి చేసిన అవహేళన బట్టి పశ్చాత్తాపడ్డాడంట. కన్నీరు విడిచి మోకరించి తన బాధనంతటిని, హృదయంలో వేదనంతటిని దేవుడే ఆ ప్రార్థనకు మంత్రముగ్ధుడైపోయాడంట. అక్కడే ఉండిపోయాడు. ఈసారి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని మార్లు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు? నీ దగ్గరికి ఎప్పుడన్నా దేవుడు వచ్చాడా? దేవుడు పక్కన పెట్టు, దేవదూత వచ్చిందా? నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? యాకోబు ప్రార్థన అది పశ్చాత్తాప ప్రార్థన. యాకోబు ప్రార్థన దేవునినే తన దగ్గరికి నడిపించేటటువంటి ప్రార్థన. యాకోబు ప్రార్థన ఎన్నటికి దేవుడు రాత్రంతా అతనితో ఉండిపోయాడు. ప్రభు అంటాడు, తెల్లవారుచున్నది గనక నన్ను విడిచి నన్ను వదిలి నేను వెళ్ళాలి. లేదు ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. గొర్రెలున్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నాయి, ఇంకేం కావాలా? ఆశీర్వాదం అడిగాడు. అంతకు మించి ఆశీర్వాదం ఉంది. నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను పోనీనంటాడు. ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలా. ఎందుకు ఆశీర్వాదం? వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం పొందుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఆశీర్వాదం అడుగుతా ఉన్నాడు? ఇప్పుడు అడుగుతాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివని అంటాడు. అయితే నీ పేరేంటి? ఎందుకు దేవుడు పేరు అడిగాడు చెప్పండి? ఇప్పుడు ఆశీర్వదించాలంటే పాపం ఒప్పుకొనాల. నీ పేరేంటి? ఆ పేరులో ఉంది. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు. ఎందుకు పేరు అడిగాడు తెలుసా? అప్పుడు యాకోబు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడు తెలుసా? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఏశావునని అబద్ధపు పేరు చెప్పి ఆశీర్వాదం అందుకున్నాడు. తెలుసు కదా మీకు, ముందు వచనాలలో రాయబడింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి రిబ్కా స్వయాన ఇదిగో ఆ కూర తీసుకొని రమ్మన్నప్పుడు ఆ చర్మమును కప్పుకొని వెళ్ళేసి, నానా నేనే ఏశావును అని చెప్పేసి తడిమి చూసినప్పుడు ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు? యాకోబు తీసుకున్నాడు. మోసగించి అబద్ధపు పేరు చెప్పాడట. అందుకే ప్రభు అతనికి మనోనేత్రాలు తెరిపించబడాలని చెప్పేసి అతని పాపం తెలుసుకోవాలని, నీ పేరేంటి? పొరపాటు అయిపోయింది ప్రభు. ఆ రోజు మా నాన్న దగ్గర నేను అబద్ధపు పేరు చెప్పి ఆశీర్వాదం తీసుకున్నా. అది శాశ్వత కాలమైన ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం తీసుకున్నా ఎన్ని కష్టాలు పడినాడు, ఎన్ని ఇబ్బందులు పడినాడు.
వాళ్ళ మామ దగ్గర ఎంత ఎంత వెట్టి చాకరి పని చేశాడు. అందుకే నీ పేరేంటి? అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని. యాకోబు అనే పేరుకి అర్థం చెప్పండి. నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. దేవుడు కృప చూపించాడు, ఆశీర్వదించాడు. ఇక మీదట నువ్వు మనుషులని దేవునితో పోరాడి గెలిచావు గనక నీ పేరు మార్చబడింది అంటాడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయ్యాడు. దేవుడు గుర్తు చేస్తాడు, ఒకానొక సమయంలో నువ్వు పాపం చేశావు కదా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపం చేశాడు, పట్టుకొని ముందు రావాలనుకున్నాడు. రెండోసారి వాళ్ళ నాన్న దగ్గర తప్పు చేశాడు, నేను పెద్దోడినన్న నా పేరు ఏశావు అని. దేవుని దగ్గర మోసం చేయలేకపోయాడు. ఆ రోజు ఏశావు అని చెప్పింటే యాకోబు చరిత్ర వేరే విధంగా ఉండేదేమో. అందుకే రాత్రంతా దాటిపోయాడు చెప్పండి. రాత్రంతా ఎవరితో ఉండిపోయాడు? యాకోబుతో ఉండిపోయాడు. ఎన్ని రాత్రులు నువ్వు ప్రార్థన చేసింటావు, ఎన్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనలు గడిపింటావు. ఏ రోజైనా నీ దేవుడు నిన్ను దాటిపోయాడా? ఏ రోజైనా నీ ప్రార్థనను, నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ పరిశుద్ధతను, నీ హృదయంలో ఉన్న వేదనను, నీ పశ్చాత్తాపమును బట్టి నా దేవుడు నీతో ఉన్నాడు చెప్పండి. ఉన్నాడా? ఆ మాత్రం సమ్మడానికి ప్రార్థన ఎందుకు? విశ్వాసం లేని ప్రార్థన ఎందుకు? పరిశుద్ధత లేని ప్రార్థన ఎందుకు? పశ్చాత్తాపం లేని ప్రార్థన ఎందుకు? యాకోబు ఎంతగా ఏడ్చింటే, ఎంతగా బాధపడింటే, ఎంతగా దేవుడే యాకోబు దగ్గరికి వస్తాడు చెప్పండి. ఆశీర్వదించాడు. ఆ 12 గోత్రాలలో నుండి నా ప్రభు రావడానికి కారణభూతుడయ్యాడు. దాటిపోయినటువంటి దేవుడు యాకోబును దాటిపోలా, దీవించాడు, ఆశీర్వదించాడు. శాశ్వత ఆశీర్వాదం అతనికి ఇచ్చి వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. రెండో మాట రాయబడింది అక్కడ. రెండో మాట లూకా శుభవార్త 10వ అధ్యాయం. లూకా శుభవార్త 10వ అధ్యాయం 34వ వచనం. అలాగే పై వచనం చూసుకుంటే గనక, ఒకడు యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తా ఉన్నాడు. మీకు తెలుసు యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణం, ఎత్తు కొండ మీద ఉంటది. ఎరికో దిగజారిపోయినటువంటి పట్టణం, అంటే శపించబడినటువంటి పట్టణం. అది తగ్గునుంటది. ఎక్కడైనా ఒక ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలా? తగ్గులో నుండి. ఎక్కలేనంత కొండ అంటాడు కదా దావీదు. మనం ఒక్కొక్క మెట్టు కొండపైకి ఎక్కాల. ఆ స్త్రీ ఏం చేసింది? ఋతు గ్రంథంలో రాయబడింది కదా, నయోమి బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చింది. బెత్లెహేము ఆశీర్వదించబడింది, మోయాబు శపించబడింది. కారణం ఏంటి? తన భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. అవునా? మనము ఆశీర్వదించబడిన వాళ్ళం, దినదినం ఆశీర్వదించబడాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాయబడిన మాట యెరూషలేము నుండి ఎరికోకు వచ్చాడు. యెరూషలేము నుండి అక్కడ రాయబడింది ఎరికోకు వచ్చాడు. మార్గ మధ్యలో ఏం జరిగింది? దొంగలకు చిక్కారు, బట్టలన్నీ కూడా పెరికారు, బట్టలన్నీ దోచుకొని పోయారు, కొట్టాడు, కొన్న ప్రాణంతో ఉన్నాడు. 2 వ్యక్తులు వచ్చాడు, ఒక లేవీడు వచ్చాడు, ఇంకొకడు వచ్చాడు. చూశారు, చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. కానీ అది అక్కడ రాయబడింది 33వ వచనంలో, అయితే సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఇదిగో ఈరోజు వాక్యంలో రాయబడింది, నీవు కూడా దిగజారిపోయిన స్థితిలో ఉన్నావేమో. నీవు కూడా దేవునితో ఆశీర్వదించబడి, దేవునిలో దీవించబడి, దేవుని చేత అభిషేకించబడి, మళ్ళీ వెనక్కి తిరిగి లోకానుసారమైనటువంటి పాపానికి బానిసయ్యాము. నా ప్రభు నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇదిగో అక్కడ రాయబడిన మాట, అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల్ల వాని ఇంటికి తీసుకుపోయాను. ఎన్ని చేశాడు? నీ మీద జాలిపడ్డాడు, నూనె పోసాడు, ద్రాక్షారసం పోసాడు. అంతకు మించి రాయబడింది నీ గాయము కట్టాడు. అంతకు మించి రాయబడింది తన వాహనం మీద ఎక్కుని ఒక పూటకుల్ల వాని దగ్గరికి తీర్చాడు. అంటే ఒక సేవకుడి దగ్గరికి తీర్చాడు. ఆ పూటకుల్ల వానికి చెప్తా ఉన్నాడు, 2 దినారములు ఇచ్చాడంట. పాత నిబంధన కొత్త నిబంధన అంటారు కొంతమంది బైబిల్ పండితులు. ఇదిగో సేవకుడికి అప్పచెప్తా ఉన్నాడు. తప్పిపోయినటువంటి, లేకపోతే దిగజారిపోయిన స్థానంలో నా మనుషుల్ని సేవకునికి అప్పచెప్తా ఉన్నాడు. అప్పచెప్పి నేను మళ్ళీ 2వ రాకడలో వస్తా, ఏదో ఇతని కాపుగా, ఇతని మేపు 2 దినారములు ఇచ్చాడంట. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవడైనా ఇన్ని చేస్తాడా? నీ గాయము కట్టాడు, నీ మీద జాలి పడ్డాడు, నీ మీద బాధపడ్డాడు, నీకు ద్రాక్షారసం పోసాడు, నీకు నూనె పోసాడు, దాటిపోలా. మళ్ళీ నేను వస్తానంటా అన్నాడు. అతని మళ్ళీ వస్తాడు. ఇదిగో మరునాడతో 2 దినారములు ఇచ్చి పూటకుల్ల వానికి ఇచ్చి పరామర్శించి, ఇంకా ఏమైనా ఖర్చు అయిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను. ఆ మనుషుడిని దేవుడు దాటిపోయాడా? ఆ మనుషుడు ఈరోజు నువ్వు నేనే దేవునిలో ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని చేత అభిషేకించబడి అన్ని విధాలు ఆశీర్వదించబడి ఎరికో పట్టణానికి తిరిగి వెళ్తాను. మనం వెళ్ళాల్సింది యెరూషలేం. కొండల తట్టు మన కన్నులు చూడాలి కానీ దిగజారిపోయినటువంటి కన్నులు చూడకూడదు. లోతు ఆ పట్టణాన్ని చూశాడు. అది దిగజారిపోయిన పట్టణం, పచ్చగుందనుకున్నాడు, కానీ అది అగ్ని చేత కాల్చబడినటువంటి పట్టణం. సహోదరి సహోదరుడా,
ఆశీర్వదించబడిన మనము రోజు రోజు దినదినము మన ప్రార్థనను మన విశ్వాసం పెంపొందించుకుంటా ఉండాల. ఇక్కడ ఈ మనుష్యుడు దిగజారిపోయాడు. ఎప్పుడైతే నీ ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నువ్వు దిగజారిపోతావో ఖచ్చితంగా సాతానుకు చిక్కుతావు. వాడు ఫస్ట్ ఏం దొంగలించాడు? వస్త్రాలు దొంగలించాడు. వస్త్రాలు ఏం చేసుకుంటాడు చెప్పండి? అందరూ అనుకుంటారు వస్త్రాలు అంటే ఆ వస్త్రాలు కాదు. నీవు దేవుని చేత లేకుంటే రక్షించబడిన బాప్తిస్యం తీసుకుని నాకేముంటుంది చెప్పండి? నీ రక్షణ వస్త్రాన్ని తీసేశాడు. ఇప్పుడు నీకేం లేదు? రక్షణ లేదు, రక్షణ లేదు. దొంగలు ఏం తీసుకెళ్ళాడంట? రక్షణ వస్త్రాలు తీసుకెళ్ళాడు. వాడిని కొట్టారు, కొర్ర ప్రాణంతో పెట్టాడు. ప్రభు వాక్యంలో రాయబడింది, అతన్ని మళ్ళా జాలిపడ్డాడు. ఈరోజు నీ మీద నా దేవుడు జాలి పడతా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ రక్షణ వస్త్రం జాగ్రత్త. ఆ మనుషుడిని దాటిపోలా, ఆ మనుషుడిని దాటిపోనివ్వకుండా, మరణాన్ని సైతం లెక్క చేయకుండా కాపాడినటువంటి దేవుడు అతనిని ప్రేమించాడు, గాయం కట్టాడు, ఇంకా డబ్బులు ఇచ్చాడు, ఇంకా పూటగల్లవానికి ఇచ్చాడు, ఇంకా ఏమైనా ఎక్కువైతే చెప్పు నేనున్నా అని భరోసా ఇచ్చి వెళ్తా ఉన్నాడు. ఎవరండి ఈరోజు ఇచ్చేది చెప్పండి? మన బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా? నా అనుకున్న వాళ్ళు ఎవరివ్వరు. అందుకే ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరుగువాడు నా పాత్రుడు కాదు. లోతు వెనుక్కి తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. తిరగద్దు. ఆశీర్వదించబడిన మనము దినదినము పైకే ఎక్కుతా ఉండాలి తప్ప దిగజారిపోయిన స్థితికి రాకూడదు. అందుకే ఇక్కడ రాయబడింది అతడు దొంగల చేతికి దిక్కాడు. ఎప్పుడైతే నీలో ప్రార్థన తక్కువైతుందో, నీలో విశ్వాసము తక్కువైతుందో, నీలో పరిశుద్ధత తక్కువైతుందో వాక్యంలో రాయబడింది నువ్వు సాతానికి చిక్కిపోతావు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మూడోదిగా రాయబడింది ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చదువుతా ఉన్నా చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు. ఎవరితడు? అబ్రహాం జీవితాన్ని ఒకసారి గమనిస్తే 5వ వచనంలో రాయబడింది, మమ్రే సింధూర వనంలో అబ్రహాం అంట ఎండవేళ ఆ గుడారము దగ్గర కూర్చోన్నారు. గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. ఎప్పుడు కూర్చున్నాడు? మధ్యాహ్నం వేళ. ఎక్కడ కూర్చున్నాడు? మమ్రే సింధూర వనము దగ్గర. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ కూర్చోకూడదు? కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏముంది? అపహాతులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. తాగుడుబోతుల దగ్గర, చిల్లంగితనము చేసే వాళ్ళ దగ్గర, వ్యభిచారుల దగ్గర, మోసగాళ్ళ దగ్గర కూర్చోకూడదు. అబ్రహాము అంత వృద్ధాప్యంలో కూడా ఎక్కడ కూర్చున్నాడు? సింధూరవనం. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఈ మమ్రే సింధూరవనం గురించి చెప్తా. అక్కడ రాయబడింది ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారం ముందు. ఎక్కడ? ఎండవేళ అని రాయబడింది. అబ్రహాం దగ్గర పనివారు చాలా మంది ఉన్నారు, అంతకు మించి మంచి భార్య ఉంది. ఎండవేళ అతడికి అక్కడేం పని ఉంటుంది చెప్పండి? ఏదో బాధ, ఏదో తెలియనటువంటి బాధ. ఆ బాధ మనందరికీ తెలుసు. అబ్రహాంకి ఏం లేదు? గర్భఫలం లేదు. ఒకానొక సమయంలో ఇదే అబ్రహాం అంటాడు, అయ్యా ఎంత ఆస్తుంటేం లే ప్రభు, నాకు ఎలియాజరు వారసుడు అవుతాడా అన్నప్పుడు నువ్వు భయపడద్దు, ఇసుక రేణువుల వల్ల నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. ఏదో బాధ కలిగింది. అంత మంచి పనికత్తలు ఉన్నప్పుడు, పనివారు ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ ఎండవేళ కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? పనికత్తలకు చెప్తే, పని వాళ్ళకి చెప్తే కనుక అబ్రహాముకు సకల మర్యాదలు చేస్తారు. కానీ ఏదో బాధ కలిగింది, వచ్చాడు ఆ మమ్రే సింధూర వనం దగ్గర కూర్చున్నాడు. ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకో. ఎంత బాధ కలిగినా, ఎంత శ్రమ కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా నువ్వు ఎక్కడ రావాలా? ఆ సింధూర వనం అనేటటువంటి మందిరానికి రావాలా. నా దేవుని సన్ని దగ్గర రావాలా. అక్కడ రాయబడింది గుడారపు ద్వారబంధకము దగ్గర కనిపెట్టుకోనాలంట. నా దేవుని మందిరం వాకిటి దగ్గర నువ్వేం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలా. ఎప్పుడైతే కనిపెట్టుకున్నాడో సుదూరంలో ఎవరు కనబడతా ఉన్నాడంట? సుదూరంలో దేవుడు కనబడతా ఉన్నాడు. వెంటనే కింద వచనంలో రాయబడింది, అతడు కనులెత్తి చూసినప్పుడు 3 దేవదూతలు కనబడినాడంట. వెంటనే వెళ్ళి ఏం చేశాడు? సాష్టాంగ. ఎంత తగ్గింపు! అబ్రహాము ఆ దేవుడిని చూసి ఎంత తగ్గించుకున్నాడో చూడండి. వెళ్ళాడు, చూశాడు, సాష్టాంగ నమస్కారం. తెలుసు కదా సాష్టాంగ నమస్కారం అంటే? పడుకొని నమస్కారం పెడతా ఉన్నాడు. భంగ పడుకొని, అయ్యా నా మీద మీకు కటాక్షం కలిగినట్లయితే మా ఇంటికి రని, ఇదిగో నన్ను దాటిపోవద్దని చెప్తా ఉన్నాడు. పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి నీళ్లు తీసుకొని వచ్చి ఆహారం సిద్ధం చేస్తా, మా ఇంటికి రండి అని తీసుకెళ్ళాడు. అక్కడ కూర్చోబెట్టాడా దేవుణ్ణి? ఏం చేశాడు? పని వాళ్ళకి చెప్పలా, తనకున్న పనికత్తలకు చెప్పలా. ఏం చేశాడు? వెళ్ళేసి ఆ అరణ్యంలో అతడు పెంచుకుంటానటువంటి ఆ వనంలో అబ్రహామే వెళ్ళి కోడెదూడని తీసుకొచ్చాడు. పని వాళ్ళకి చెప్పొచ్చు. పని వాళ్ళకి చెప్తే ఏ కాలిరిగిందో, కొంచెం అనారోగ్యంతో ఉన్నదో, ఏ కుంటిదో, లేకుంటే ఏ గుడ్డిదో అపవిత్రమైనది తీసుకొని వస్తారు. వచ్చింది సాదాసీదా మనుషుడు కాదు, దేవుడు.
దేవుడికి అబ్రహాంకు తెలుసు, ఆ స్పర్శ అంటే తెలుసు. అందుకే అంత వృద్ధాప్యంలో కోడెదూడలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. అబ్రహాంకు ఉన్నటువంటి ఆ వనంలో, అబ్రహాంకు ఉన్న ఆ పొలంలో కోడెదూడలు ఉంటాయి. కోడెదూడలు మనం పట్టుకోనగలమా? జింక పిల్లకు ఉన్నటువంటి శక్తి ఉంటది. అది మనం ఈడ పరిగెడితే ఆడ పరిగెడతా ఉంటది, అవునా? అలాంటిది అబ్రహాం వృద్ధాప్యం మంది వెళ్ళి మంచి కోడెదూడని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఏం చేశాడు? పనికత్తెలు చెప్పాడు మంచి వంట వండమని. వాళ్ళు ఒకవేళ ఉప్పు ఎక్కువ వేస్తే, కారం తక్కువ వేస్తే, రుచిగా చేయకపోతే, దేవుడు బాగలేదంటే అనేసి మనసులో ఊహించుకొని శారాను పిలిచాడు. శారా మంచి వంట చేయగలగదు. వంట శారాను పిలిచి ఇదిగో శారాకి ఇచ్చాడు. ఇచ్చేసి ఇదిగో జ్ఞాపకం చేసుకోండి, వాక్యంలో రాయబడింది, మంచి విందు చేసి పెట్టాడు. తిన్న వెంటనే అంటా ఉన్నారు, యేసు నామమున రేపటి సంవత్సరానికి నీ కౌగిట కుమారుడుండునుగాక అని వాగ్దానం చేశాడు. ఇక్కడ దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో చెప్పండి? ఒకటి, ఆ ఎండ వేళ కూర్చొని దేవుడి కోసం కాపలా ఉన్నాడు. రెండోది, సాష్టాంగ నమస్కారం చేసి పశ్చాత్తాపడతాను. మూడోది, భంగపడుకొని ఇంటికి తెచ్చి ఆతిథ్యం ఇచ్చాడు. నాలుగోది, ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే పని వాళ్ళకి ఎవరికి చెప్పాలా, తానే వెళ్ళి భోజనానికి సిద్ధం చేశాడు. ఐదోది, అబ్రహాం అక్కడ రాయబడింది, దేవుడు వాళ్ళు తింటా ఉంటే ఆ చెట్టు కింద ఏం మాట్లాడకుండా వినయంగా కూర్చోన్నాడంట. చూసి ఆ భక్తిని మెచ్చి వాక్యంలో రాయబడింది, ఆసక్తిని మెచ్చి వాక్యంలో రాయబడింది, విశ్వాసముని మెచ్చి ఆ ఆసక్తిని అంతటిని బట్టి అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి కౌగిట కుమారుడు ఉంటాడు. తర్వాత శారా నవ్వింది, అది వేరే విషయం. దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చుకోకుండా ఉండడు. ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకో, నీకు బాధ కలిగిన, నీకు శ్రమ కలిగిన, అది ఏదైనా కానీ మనం ఉండాల్సింది అపహాసుల దగ్గర మన బాధను చెప్పుకోవాల్సింది స్నేహితులకు, ముఖ్య స్నేహితులకు కాదు, దేవుడికి చెప్పుకోవాలా. అంత ఎండవేళ ఏ బాధ ఉంటుంది చెప్పండి? అంత ఎండవేళ ఆ చెట్టు కింద కూర్చోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇదే ఎండవేళ సమరయశ్రీని దేవుడు ఏం చేశాడు? ఆమెకు 5 మంది భర్తలు అంటారు, వస్తుంది. ఆమె బాధను చూసి అందరికన్నా ముందు ప్రభు వెళ్ళి ఆ బావి దగ్గర ఉన్నాడు, అవునా? ఆ బావిలో ఏమున్నాయి? నీళ్లు. వాక్యానికి సాదృశ్యం. బావి దగ్గర ఉన్నాడు. ఆ స్త్రీ వచ్చింది, నీళ్లు దాహం అనింది. అదే ఎండవేళ రాయబడింది 12 గంటలకి. దేవుడు వెలుగునిచ్చే దేవుడు. కాబట్టి వాక్యంలో రాయబడింది, మనము ఆసక్తి కలిగిన వారమై, భక్తి కలిగిన వారమై, మన బాధను బట్టి ఆ సింధూర వనంలో, నా దేవుని మందిరంలో కాపు కాసుకొని ఉండాలి ఆయన కోసం. ఆయన వచ్చినప్పుడు సాష్టాంగ తగ్గించుకొని జీవించాల. ఎంతగానంటే ఇదిగో సాష్టాంగ అంత వృద్ధాప్యంలో కూడా పడుకొని నమస్కారం చేశాడు. భంగపడుకొని, నీ కటాక్షము నా మీద కలిగిన ఎడల నన్ను దాటిపోవద్దయ్యా. ఇంటికి తీసుకొచ్చాడు, కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, తుడుచుకోవడానికి తుండుగుడ్డు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఇదిగో పరిగెడతా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు అంట. అట్ట పరిగెడతాడు, ఇట్ట పరిగెడతాడు, ఎక్కడికో పరిగెడతాడు, కోడెదూడిని తీసుకొస్తాడు, వదిస్తాడు, చేస్తాడు అని భార్యకి చెప్తాడు. అంత ఆసక్తిని చూసి ఆశీర్వదించాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులకు ఆసక్తి లేదు. ఈరోజు చాలా మంది విశ్వాసులకు పరిచర్య అంటే ఆసక్తి లేదు. దైవ సేవకులు అంటే ముఖ్యంగా భయం లేదు. అందుకే నువ్వు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా దేవదూతలకు చేసినటువంటి ఆతిథ్యం చేయాలి. అందుకే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక మాటలో రాయబడింది, మార్కు శుభవార్త అనుకుంటా, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనం. 10వ అధ్యాయము 46వ వచనం. మొట్టమొదటి 46 చూడండి. వారు ఎరికో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులను జనసమూహంతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడు బర్తమయి అనేటువంటి గుడ్డివాడు ఉన్నాడు. ఇదిగో ఎక్కడ కూర్చోన్నాడు? త్రోవ ప్రక్కన కూర్చోన్నాడు. వీడికి ఏం లేదు, కళ్ళు లేవు. ఎక్కడ కూర్చోన్నాడు? త్రోవ పక్కన కూర్చోన్నాడు. అది ఏ పట్టణము? ఎరికో పట్టణం. మళ్ళీ జ్ఞాపకం చేసుకో, శపించబడినటువంటి ఎరికో పట్టణం. ఈ వ్యక్తికి మనోనేత్రాలు తెరిపించబడలా. అంతకు మించి ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చున్నాడు. ఏ వ్యక్తి నశించిపోతా అంటే దేవుడు ఊరుకుండడండి. 100 గొర్రె పిల్లలలో ఒకటి పోతే వచ్చాడా? 10 వెండి నాణేలలో ఒకటి తప్పిపోతే వచ్చాడా? 2 కుమారులు తప్పిపోతే వచ్చాడా? దేవుడు ఏ వ్యక్తిని వదిలిపెట్టాడు? త్రోవలో ఉన్ని, త్రోవ పక్కన ఉన్ని, పాపం చేయని, పరిశుద్ధంగా ఉన్ని. ఇతడు 3 కారణాలు ఉన్నాయి. అది శపించబడిన పట్టణం ఎరికో. అతనికి కళ్ళు మూయబడ్డాయి. నీ దేహమునకు దీపం ఏంటి? కన్నే గనక నీ కన్ను ఎలా ఉండాలా? అసలు కళ్ళేలే, ఇంకేం ఒళ్ళు తేటగా చెప్పండి. అది కాక ఎక్కడున్నాడు? త్రోవ పక్కన కూర్చొని ఇదిగో ఒక టవల్ వేసుకొని అడుక్కుంటా ఉన్నాడు. ఇతనికి అర్థమైంది. ఏమర్థమైంది? ఆ మార్గంలో ఎవరో వస్తా ఉన్నారు. ఆ స్పర్శ అర్థమైంది. ఇతడు దావీదు కుమారుడు అని అర్థమైంది. గట్టిగా కేకలేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించు. ఈ కేకలేస్తా ఉంటే పక్కన వాళ్ళు అంటా ఉన్నారు, నోరు మూసుకో అని అరుస్తా ఉన్నారంట. అక్కడ రాయబడిన మాట, ఇదిగో ఈయన నజరేయుడైన యేసు అని విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని కేకలు మొదలు పెట్టను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు
ఇంకా గట్టిగా అరుస్తా ఉన్నాడు, ఇంకా గట్టిగా అరుస్తా ఉన్నాడు అంట. ఒకసారి జ్ఞాపకం చేసుకో, మనము దేవునిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత, శపించబడిన తర్వాత పశ్చాత్తాపం నొందాలి. ఆ సమయము, ఆ రోజు ఎరికో పట్టణానికి దేవుడు ఆ ఎరికో పట్టణంలో ఇద్దరికి ఆ మార్గంలో వెళ్తాన్నప్పుడు, ఒకటి జక్కయ్య, 2 ఇదిగో ఈ గుడ్డివాడు. మళ్ళీ రాడు, ఇంక ఎప్పుడే కానీ రాడు ఎరికో పట్టణానికి దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వాడు ఆ రోజు సైలెంట్గా ఉండిపోయింటే, ఆ గుడ్డి అతను సైలెంట్గా ఉండిపోయింటే ఎన్నటికి చూపు పొందుకునేవాడు కాదు. అదే శపించబడిన పట్టణంలో, అదే ఎరికో పట్టణంలో, అదే త్రోవ పక్కన ఉండేవాడు. గట్టిగా అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో 49వ వచనంలో రాయబడింది, యేసు నిలిచాడా? చెప్పండి, ఆలోచించండి. ఆ మాట ఒకసారి చదవండి. 49, మార్గ మధ్యంలో వెళ్ళేవాడు అతడి దగ్గరికి వచ్చి నిలిచి దాటిపోలా, అతన్ని రమ్మనంటా ఉన్నాడు. వెంటనే అతడు ఏం చేశాడు చెప్పండి, రాయబడింది అంతటా 50వ వచనం, వాడు బట్టను పారవేసి, ఇక్కడ 2 సందర్భాలు గుర్తుపెట్టుకోవాలా. వాడిని రమ్మంటానే వాడు బట్ట పారవేశాడు, దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగుగా, ఆ గుడ్డి బోధకుడు నాకు దృష్టి కలుగుగా అని రాయబడింది. 2 విషయాలు ప్రభు శోధిస్తాడు. ఫస్ట్ యాకోబుని ఏమన్నాడు చెప్పండి, నీ పేరేంటి? ఎందుకు? అక్కడ పేరు అబద్ధం చెప్పాడు కాబట్టి. ఈ గుడ్డివారితో ఏమన్నాడు చెప్పండి, ఎప్పుడైతే రమ్మన్నాడో వాడు అడుక్కునేటువంటి ఆ వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రంలో పడిన చిల్లరంతని పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చింటే కనుక పొరపాటుగా దేవుడు వాడిని ఆశీర్వదించాడు, పొరపాటుగా దేవుడు వాడిని దీవించాడు. అక్కడ రాయబడింది, ఆ వస్త్రాన్ని వదిలేశాడంట. నువ్వు వదిలేయాలి ఈరోజు నీ పాపపు వస్త్రాన్ని వదిలేయాల. ఆ రోజు యోసేపుకు ఏం జరిగింది చెప్పండి, పోతీఫర్ భార్య వచ్చి ఇదిగో శయనించుదాం రండి అని చెప్పినప్పుడు, నువ్వు నాకు ఇష్టం అన్నప్పుడు, ఎంతటికి వద్దన్నప్పుడు కొంగు పట్టుకునిందంట. ఆ వస్త్రం పట్టుకుంటే వస్త్రాన్ని వదిలేసి ఏం చేశాడు, ఆ పాపపు నేను చేయలేని చెప్పి వస్త్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ గుడ్డివాడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, నా దేవుడే నాతో ఉంటే, జీవము కలిగినటువంటి దావీదు కుమారుడు నాతో ఉంటే నాకు ఈ అడకదిన బతికెందుకు అనేసి ఆ వస్త్రమును వదిలేసి వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అక్కడికి వెళ్ళినాక కూడా దేవుడు మళ్ళీ అడుగుతా ఉన్నాడు, పరీక్షిస్తా ఉన్నాడు, నా వలన నీ ఏమి కావాలని ఇష్టపడతాను అయ్యా? కొద్దిగా బంగారీ ప్రభువా, లేకుంటే అడుగుంటే కనుక 100,000 వస్తాంది ప్రభువా, కుటుంబం అంతా పోషించబడానికి 1 లక్ష 2 లక్షలు అడిగింటే కనుక మళ్ళీ వాడు ఆశీర్వదించబడ్డాడు. గుడ్డివాని ప్రభువా నాకు చూపు నువ్వు అంటాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని పాట కూడా ఉంది మనకు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. సొలొమోను దగ్గరికి వచ్చాడా, సొలొమోనా నా కుమారుడా నీకేం కావాలా? అంతకు మించి జ్ఞానం ఉంది అతడికి. అంటాడు, నాకు జ్ఞానం కొదువైంది ప్రభు, జ్ఞానం ఇవ్వు. ఐశ్వర్యము సొమ్ము ఘనతనిచ్చాడు దేవుడు. అమ్మ ఆక్సా నీకేం కావాలా? వాళ్ళ నాన్న దగ్గర అడుగుతుంది, నాకు నీటి మడుగులను దయచేయి. భూమి మీద అన్ని ఉన్నాయి, నీటి మడుగులు ఏంటి చెప్పండి, వాక్యాన్ని అడిగింది. మెట్టపు పల్లపు అన్నిటినీ చేశాడంట. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు మనం నొగ్గాల. ఆ పరీక్షకి ఎప్పుడైతే యోబు జీవితంలో ఏం జరిగింది, 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. యోసేపు జీవితంలో ఏమొచ్చింది, ఆశీర్వదించబడి ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు కూడా యాకోబును పరీక్షించాడు, అబ్రహామును పరీక్షించాడు. వృద్ధాప్యంలో నాకు సేవ చేస్తాడా లేదా, నన్ను ఏమన్నా తికమక పెట్టేసి నన్ను వదిలేస్తాడు అనుకున్నాడు, చెయ్యడట. ఇక్కడ అందుకే ఆ విషయంలో రాయబడింది, ఈ గుడ్డివాడికి కూడా బట్ట పారేశాడు, త్రోవలో ఉండేవాడిని త్రోవలేకి తెచ్చాడు. యేసు ప్రభు నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అంటాడు దేవుడు. త్రోవ పక్కన ఉండేవానికి ఎక్కడ తెచ్చాడు, సరైన మార్గంలో నడిపించాడు. యేసునామమున అని మనోనేత్రములు వెలిగించబడును గాక, మనోనేత్రములు వెలిగించాడు. ఇప్పుడు వాడు లోక సంబంధమైన వాటిని చూడడు, పాపపు సంబంధమైన వాటిని చూడు. ఇదిగో నా కన్నులెత్తి నా దేవుని వైపు చూస్తా ఉన్నాడు. వాడికి ఏం కలిగింది, ఈరోజు దృష్టి కలిగింది. చివరికి ఒక మాట రాయబడింది, నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. అతని ఎదుట మోసేని రమ్మన్నాడు, రాతి పలకలు ఇచ్చాడు. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. వెళ్ళిన తర్వాత వాక్యంలో రాయబడింది, మోసేని దేవుడు దీవించి ఆశీర్వదించాడు, దేవుని కృప చూపించాడు, అంతకు మించి ఆశీర్వదించి ఫలించాడు. అందుకే అంటాడు, అయ్యా నేను వెళ్తా ఉన్నా కదా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప, ఆశీర్వదిస్తే తప్ప, నీ సన్నిధి నాకు వస్తే తప్ప నేను వెళ్ళను అంటాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా, పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభంలా నేను వస్తానని వాక్యంలో రాయబడింది. ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, దాటిపోయినటువంటి దేవుడు. అందుకే ఆ సందర్భంలో రాయబడింది, మోసేతో అంటాడు, ఆ రాతి పలకలు ఇచ్చిన తర్వాత
అయ్యా నన్ను దాటిపోకూడదంటే బండ సందులో ఉండి దేవుని దర్శనాన్ని ఇచ్చాడు. మండుచున్న పొదలో నుండి దేవుని దర్శనాన్ని ఇచ్చాడు. అక్కడ రాయబడింది, ఇజ్రాయేల్ ప్రజలు నడిపించేటట్టు సమయంలో నీ సన్నిధి నాకు తోడుగా వస్తే తప్ప నేను వీరిని నడిపించను అంటాడు. ఆ సమయంలో ఏం జరిగింది? మోసేకి వాగ్దానం చేస్తాడు, పగటిలో మేఘస్తంభంలా, రాత్రిలో అగ్ని స్తంభంలా ఉంటానని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. మోసేకి తోడై ఉన్నాడు. మోసేను జీవించినంత కాలం ఎప్పుడే గాని, మోసే చనిపోయినప్పుడు భూస్థాపన కూడా దేవుడే చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దాటిపోయాడా? దాటిపోలే. అబ్రహాం విషయంలో దాటిపోయాడా? ఆ పట్టణంలో, ఎరికో పట్టణం నుండి ఉన్నటువంటి ఆ మనుషుల్ని దాటిపోయాడా? యాకోబును దాటిపోయాడా? గుడ్డివాణ్ణి దాటిపోయాడా? నిన్ను కూడా దాటిపోడు. ఎప్పటికీ దాటిపోడు. నువ్వు బాధపడతా ఉంటే, నువ్వు శ్రమ పడతా ఉంటే, నువ్వు ఇబ్బంది పడతా ఉంటే ఎప్పటికెప్పటికి నా దేవుడు దాటిపోడు. అందుకే ప్రియ సహోదరి, మనము నీతిగా జీవించాలా, మనము దేవునికి విధేయత కలిగి జీవించాలా, ఎప్పటికీ దాటిపోడు. ఇదిగో అందుకే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ప్రభు మనతో ఉండి మన సమస్యలను విని పరిష్కరించే విధంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఎప్పటికెప్పటికి నా దేవుడు నిన్ను దాటిపోకుండా ఉండునుగాక. అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.